వర్షం పడిందా ఇక వాహనదారుల పని అయిపోయినట్లే. వాళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిందే. ఏదైతే మెయిన్ రోడ్స్, ప్రధాన కూడల్లో, చౌరస్తాలో మనం గొప్పగా చెప్పుకుంటామో ఆ ప్రాంతాల్లోనే ముఖ్యంగా ఇబ్బంది ఏర్పడుతూ వస్తుంది. ఒక్కసారి ఉప్పల్ చౌరస్తా దగ్గరికి వెళ్దాం. ఉప్పల్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వర్షపాతం ఎలా ఉంది, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, లేకపోతే నీళ్ల స్టాగ్నెంట్ ఎలా ఉంది? ఎందుకంటే పోయిన 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి పూర్తిగా ఉప్పల్ మునిగిపోయిన పరిస్థితి కనపడింది. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ ద్వారా ఆ దృశ్యాలు చూపించడానికి రెడీ అయ్యారు. లక్ష్మీకాంత్, మేము చూస్తున్నాం మీ వెనకాల పూర్తిగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి. ఏంటి అక్కడ సిచ్యువేషన్? హైదరాబాద్ మహానగరంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కూడా హైదరాబాద్ నగరంలో ప్రధాన జంక్షన్లన్నీ కూడా జామ్ అయిపోతాయి. వాటర్ స్టాగ్నేట్ అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉన్నటువంటి ఉప్పల్ జంక్షన్. ఇది ఉప్పల్ సర్కిల్ మొత్తం కూడా మెట్రో స్టేషన్ కింద మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయిపోయిన సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఉప్పల్ సర్కిల్. కొన్ని లక్షల మంది ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుంచి నగర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి పనుల మీద, రకరకాల వ్యాపార కార్యకలాపాల మీద వెళ్తుంటారు. అయితే మనం చూడవచ్చు ఇంత దారుణంగా హైదరాబాద్ సిటీ సెంటర్లో మెట్రో స్టేషన్, ఉప్పల్ మెట్రో స్టేషన్ కింద చిన్నపాటి చెరువుల మొత్తం కూడా ఒక చిన్నపాటి చెరువుల స్తంభించిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం కూడా రామంతపూర్, అదేవిధంగా ఉప్పల్ సర్కిల్ నుంచి వరంగల్కి వెళ్ళే మార్గం మొత్తం కూడా వరంగల్కి వెళ్ళే మార్గం ఏదైతే మనం ఫ్లైఓవర్ అక్కడ చూస్తున్నామో అక్కడ రైట్ సైడ్ ఆ పిల్లర్స్ అన్నీ కూడా నారాపల్లి నుంచి ఉప్పల్ 6 లైనర్ కారిడార్ పనులు గత 7 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. తాజాగా పనులు స్టార్ట్ చేసినప్పటికీ ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 6-7 కిలోమీటర్ల పొడవునా కూడా మొత్తం ఇదే పరిస్థితి. అడుగడుగునా కూడా ఇది చిన్నపాటి చెరువులా తయారు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి ఇలానే కనిపిస్తుంది సిచ్యువేషన్. మీకు ఇట్లానే వస్తుంది. ఎట్లా ఉంటుంది ఇక్కడ నుండి మొత్తం కూడా అంతా నీళ్ళు ఆగిపోతుంటాయి? ఇప్పుడు ట్రాఫిక్ ఉంటే ఇప్పుడు జామ్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మీరు వెళ్ళలేని పరిస్థితిలో వర్షం మొత్తం నానిపోయినాం. మొత్తం డ్రెస్ ముందు నానిపోయింది. వెళ్ళి చాలా ఇబ్బంది వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది కోసం నిలబడి. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఎల్బీ నగర్. ఓకే, ఏం పరిస్థితి అంటే మొత్తం ఎక్కడికెక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది? ఇక్కడ మొత్తం అది వాటర్ మొత్తం ఇన్ని ఫామ్ అయింది. మొత్తం అక్కడ వాటర్ ఇక్కడ మొత్తం ఈడికి జామ్ అవుతుంది. ఓకే, సో ఈ సిచ్యువేషన్ మీద ఈ ప్రాంతం నుంచి ఎస్పెషల్లీ ఉప్పల్ నుంచి వరంగల్కి వెళ్ళే మార్గం మొత్తం కూడా దాదాపు 6-7 కిలోమీటర్ల పొడవున మనం ఏదైతే సిచ్యువేషన్ చూస్తున్నామో ఇదే సిచ్యువేషన్ అడుగడుగునా కూడా జరుగుతుంది. దీంతో ప్రధాన కారణం ఒకవైపు ఉప్పల్ టు నారాపల్లి సాగుతున్న మెట్రో 6 లైనర్స్ మెట్రో కారిడార్ పనులు మొత్తం కూడా నత్తనడకన సాగుతుండడం, అడుగడుగునా కూడా మొత్తం ఈ విధంగా వర్షాలు కురిసినప్పుడల్లా కూడా చిన్నపాటి చెరువులా తయారు కావడంతో రోడ్డు సైడ్ మొత్తం కూడా ఒక సైడ్ నీళ్లు నిలిచిపోయినాయి. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా ఆ మార్గం వరంగల్ వెళ్ళే మార్గం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని లక్షల మంది ప్రతి నిత్యం కూడా రాకపోకలతో నరకయాతన అనుభవిస్తుంటారు. వర్షం పడిన ప్రతిసారి కూడా ఈ ఉప్పల్ కారిడార్ 6 లైనర్స్ పనులు జాప్యం కారణంగా ఇప్పటికే 14 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు. చాలామంది వందల సంఖ్యలో ట్రాఫిక్ యాక్సిడెంట్ సమస్యలు చిక్కుకున్నారు. సో మొత్తం ఈ విధంగా ట్రాఫిక్ మొత్తం కూడా తీవ్ర అంతరాయాన్ని ఏర్పడడానికి ప్రధానంగా కారణం ఇదని అని చెప్పొచ్చు. చిన్నపాటి చెరువు అసలుకి హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్ మొత్తం దేశంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న నగరాల్లో ఒక ప్రధాన నగరంగా చెప్పుకుంటాం. కానీ ఇలా ప్రతి జంక్షన్లో కూడా ఎల్బీ నగర్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్, అప్సిగూడ మొత్తం మీద ఓయూ, ఆల్వాల్ ఇలాంటి ప్రాంతాలన్నిటి కూడా ఇప్పుడు వాటర్ స్టాగ్నేట్ సమస్యలు తీవ్రంగా తలెత్తున్నాయి. ఎమర్జెన్సీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలో దిగినప్పటికీ చాలా ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ సమస్యలను పరిష్కరించలేకపోవడం ఒక ప్రధాన సమస్య కూడా అవుతుంది. సిబ్బంది వచ్చినప్పటికి కూడా వాటిని క్లియర్ చేసే పరిస్థితి లేదు చాలా ప్రాంతాల్లో. ఎగ్జాంపుల్ ఉప్పల్ ప్రాంతం లాంటి ప్రధానంగా బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా ఎక్కడికెక్కడ వేయడం, నాలాల్లో పూడిక పేరుకపోవడం, దీంతో నాలాల్లో వరద జలాలు వెళ్ళలేకపోవడం, మూసీలోకి వెళ్లాల్సిన నీరు మొత్తం కూడా ఈ విధంగా నాలాల్లో వెళ్ళలేని పరిస్థితి, నాలాల నుంచి మూసీ నదికి వెళ్ళలేని పరిస్థితి. దీంతో వాటర్ స్టాగ్నేట్ ఎక్కడికక్కడ నగరంలో మొత్తం కూడా ప్రధాన జంక్షన్లని ఈ దౌర్భాగ్య పరిస్థితి రావడంతో నగరవాసులు ఇన్ టైంలో ఆఫీసుల నుంచి, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి కానీ తమ ఇళ్ళకి ఇన్ టైంలో చేరలేకపోతున్నారు. కొంతమంది హాఫ్ అన్ అవర్ నుంచి 3 గంటల పాటు మొత్తం నగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి ఈ విధంగా నరకయాతన అనుభవిస్తూ ట్రాఫిక్ పక్కనే పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే వర్షం తగ్గుతుందో అప్పుడు నీరు మట్టం అంటే చెరువుల్లో తయారైనట్టు ఈ నీరు మొత్తం కూడా తగ్గిన తర్వాత వెళ్లాల్సిన పరిస్థితులు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉంది. ఎస్ లక్ష్మీకాంత్.